ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 10th నవంబర్ నుండి 26th నవంబర్ వరకు జరుగుతుంది. గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన అటెస్టేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అటెస్టేషన్ ఫామ్ చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అడుగుతుంది అండ్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ ఏం అలాట్ చేయలేదు కాబట్టి ఈ డీటెయిల్స్ మనకేం ఉండవు కాబట్టి ఇవి స్కిప్ చేయండి. నెక్స్ట్ కిందికి వస్తే సర్ నేమ్ అండ్ నేమ్ అని అడుగుతుంది. ఇది క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే నింపవలసి ఉంటుంది. ఫస్ట్ సర్ నేమ్ ఇవ్వాలి, కింద నేమ్ ఇవ్వాలి. ఇంకా కొంచెం కిందకి వస్తే డిజిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. ఇవి ఆల్రెడీ ఎంప్లాయీగా చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి కాబట్టి మనకేం ఉండవు కాబట్టి ఇది కూడా వదిలేయండి. ఒకవేళ ఎంప్లాయీగా చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు ఎలా అపాయింట్ అయ్యారు, డైరెక్ట్ రిక్రూట్మెంటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలోనా లేకపోతే కంపాషనేట్ కోటాలో అపాయింట్ అయ్యారా అని వాళ్ళు టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రసెస్, మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పూర్తిగా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్ట్రీట్, విలేజ్, మండల్, తాలూకా ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఇఫ్ ఒరిజినల్లీ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని అడుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే వదిలేయండి. నెక్స్ట్ లాస్ట్ 5 years మనం ఎక్కడ నివసించామనేది డీటెయిల్స్ అడుగుతుంది. అంటే లాస్ట్ నవంబర్ 2020 నుండి నవంబర్ 2025 వరకు మనము ఎక్కడ నివసించాము, ఆ రెసిడెన్షియల్ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది, ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ కింద ఫాదర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫాదర్ డీటెయిల్స్ సర్ నేమ్తో సహా ఫుల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫాదర్ యొక్క ప్రొఫెషన్ రాయాలి. నెక్స్ట్ ఫాదర్ ఇంకా సర్వీస్లో ఉంటే ఆ పర్టికులర్ డిజిగ్నేషన్ అండ్ ఆఫీస్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ యొక్క అడ్రస్ అడుగుతుంది, పోస్టల్ అడ్రస్. ఒకవేళ ఫాదర్ చనిపోతే లాస్ట్ ఉన్న అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పోస్టల్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది, పిన్ కోడ్తో సహా. నెక్స్ట్ నేషనాలిటీ ఆఫ్ ఫాదర్, వాళ్ళ యొక్క నేషనాలిటీ, ఫాదర్ మదర్ నేషనాలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ మ్యారేజ్ అయినట్టయితే వైఫ్ ఆర్ హస్బెండ్ నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, లేకపోతే ఏదైతే అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్, ఇప్పుడు మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ ఏజ్ అండ్ ఎస్ఎస్సి టైంలో మన ఏజ్ ఎంత ఉంది అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ జన్మించాము, ఆ జిల్లా, ఆ స్టేట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ జిల్లాకు సంబంధించి నివసిస్తున్నాం అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలీజియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ మెంబర్ ఆఫ్ ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏదైతే అది, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ బీసీలో ఏ సబ్ క్యాస్ట్ అయితే ఆ సబ్ క్యాస్ట్, ఏ అయితే ఏ, బి అయితే బి, అది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఎస్ఎస్సి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్కూల్ నేమ్ రాయండి, ఆ స్కూల్ ఏ విలేజ్లో ఉంది, ఏ మండల్లో ఉంది, ఫుల్ డీటెయిల్స్ రాయండి. అలాగే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ మొత్తం కాలేజ్ నేమ్స్, అడ్రస్ మొత్తం రాయండి. రాసిన తర్వాత ఎస్ఎస్సికి ఏ ఇయర్లో ఎంటర్ అయినాము, ఇంకా ఇంటర్కి ఏ ఇయర్లో ఎంటర్ అయినాం, ఏ ఇయర్లో ఇంటర్ అయిపోయింది, ఏ ఇయర్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆ మంత్, ఇయర్ అనేది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనము
హాల్ టికెట్, ఎస్ఎస్సి ఏ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మెమో మీద ఉంటుంది కదా, అది రాయండి. హాల్ టికెట్ నెంబరు అండ్ ఇంకా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నాము అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫుల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇచ్చిన అడ్రస్ అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ఏ జిల్లాలోకి వస్తుంది అనేది లాస్ట్ కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకు వస్తే ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ ఎంప్లాయీస్గా పనిచేసిన వారు, రిజైన్ చేసిన వారు ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డిజిగ్నేషన్ తర్వాత నెక్స్ట్ పీరియడ్, ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనము సర్వీస్లో ఉన్నప్పుడు డిస్మిస్ చేశారా, రిమూవ్ చేశారా అట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఈ మొత్తం వదిలేసేయండి. నెక్స్ట్ మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేశారా, మీ మీద ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే డాష్ అని వదిలేయండి. నెక్స్ట్ ఇద్దరు ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన నైబర్, మనం ఇచ్చిన అడ్రస్కి పక్కన మనతో కలిసి నివసించే వారి యొక్క అడ్రస్, మన ఊర్లో అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చే పర్టికులర్ పర్సన్స్ అనేవారు మన యొక్క బ్లడ్ రిలేటివ్స్ కాకుండా చూసుకోవాలి. వెల్ విషర్స్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇద్దరి యొక్క ఫుల్ అడ్రస్లు, నేము, వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, పిన్ కోడ్తో సహా ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఏదైనా పొలిటికల్ పార్టీలో పనిచేశారా, కమ్యూనల్ ఆర్గనైజేషన్లో అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ డిక్లరేషన్, మనము పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని మనము డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్, ప్లేస్ రాసి పక్కన మనం సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మనం అటెస్టేషన్ ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఒక గెజిటెడ్ ఆఫీసర్ లేదా లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ క్యాండిడేట్ మనకు 1 year లేదా 2 years నుండి తెలుసు అన్నట్టుగా వాళ్ళు సర్టిఫై చేసి కింద సిగ్నేచర్ అండ్ సీల్ చేస్తారు. నెక్స్ట్ డేట్, ప్లేస్ రాస్తారు. ఇదంతా వాళ్ళే ఫిల్అప్ చేస్తే మంచిది. ఇక్కడ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అంటించి ఈ ఫోటోగ్రాఫ్ మీద కూడా వాళ్ళు సైన్ అండ్ సీల్ వేస్తారు. ఇంతటితో అటెస్టేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం అయిపోయింది. వాచింగ్.